రైట్. ఇక్కడ ఇప్పుడే బ్రేకింగ్ వస్తుంది. టీవీకి అధినేత విజయ్ రేపు 3:15 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా ఇప్పుడే తమిళనాడు చెన్నై నుంచి ఒక సమాచారం వస్తోంది. సరే, గవర్నర్ సమక్షంలోనే చేస్తారు ప్రమాణ స్వీకారం అనేది, గవర్నరే చేపిస్తారు కాబట్టి అందులో రెండో ఇష్యూ లేదు. అయితే ఇది మనకు వస్తున్న ఇంటర్నల్ సమాచారం, పార్టీ టీవీకే పార్టీ వర్గాల నుంచి, పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది మీడియాకి. 9 మంది, మరి 9 మందిలో ఏ పార్టీ వాళ్ళు ఎంతమంది ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు, ఇతర 2-3 పార్టీలు ఉన్నాయి కదా, వీళ్ళు ఎంతమంది ఉంటారు ఏంటి అనేది తెలియదు. కానీ మొత్తం మీద అయితే రేపు మధ్యాహ్నం 3:15 అనేది మనకు వస్తున్న సమాచారం. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఈ మొత్తం ఆంబిగ్విటీకి, ఈ మొత్తం లేట్ అవ్వడానికి కారణం చాలామంది మాట్లాడుతున్నది గవర్నర్కి పొలిటికల్ రాజకీయపరమైన ఉద్దేశాలు ఆపాదిస్తూ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. లైక్ ఇందాక గఫూర్ గారు కూడా అదే ఆరోపణ చేసినారు. అది ఎందుకు జరిగింది అని అంటే, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడా, లేకపోతే లెఫ్ట్ పార్టీస్తో పొత్తు పెట్టుకుంటాడా, ఇట్లాంటివన్నీ కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ పొత్తు పెట్టుకున్నాడు కాబట్టే గవర్నర్ను ఎవరో వెనుకుండి నడిపించి ఈ వీలైనంత వరకు ఇతన్ని అడ్డుకోవాలి, ఈ ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండా చూడాలి అనేది గవర్నర్కి ఇండికేషన్స్ ఉన్నాయి. అందుకనే గవర్నర్ దీన్ని అడ్డుపడుతున్నాడు అనేది లెఫ్ట్ పార్టీస్ ఓపెన్గానే మాట్లాడినాయి. ఢిల్లీ నుంచి మాట్లాడినాయి, చెన్నైలో మాట్లాడినాయి, ఇప్పుడు గఫూర్ గారు కూడా మాట్లాడారు. ఇంకా ఇతర కాంగ్రెస్ అయితే ధర్నాలే అన్నారు, నిన్న లోక్భవన్ ముట్టాడే అన్నారు. చాలా ఇది జరిగింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇందాక పుల్లారావు గారు అన్నట్టుగా, విచ్ ఈజ్ కరెక్ట్, డిఎంకే పరోక్షంగా ఇప్పుడు విజయ్ని నిలబెడుతోంది. పరోక్షంగా ఎట్లా అంటే, కాంగ్రెస్ ఏమో డిఎంకే కూటమిని వద్దనుకుని చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడు డిఎంకే అలిగింది, కూటమి ధర్మాన్ని కాదనుకుని నువ్వు ఎట్లా వెళ్తావు, నీతో కటీఫ్ అని ఏకంగా కనిమూలి అక్కడ స్పీకర్కి లెటర్ రాసి మేము వీళ్ళ పక్కన కూర్చోము, మాకు వేరే సీట్లు ఇవ్వండి అని ఆ స్థాయికి వెళ్ళిపోయారు. కానీ లెఫ్ట్ పార్టీసు డిఎంకే మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత లెఫ్ట్ పార్టీస్ కూడా వెళ్ళి విజయ్కి మద్దతు ప్రకటించాయి విత్ ది కన్సెన్స్ ఆఫ్ విత్ డిఎంకే. సిపిఐ అండ్ సిపిఎం 4 సీట్లు మద్దతు ప్రకటించాయి. మరో 2 పార్టీలు విసికే అండ్ దిస్ వన్ ఐయుఎంఎల్ కూడా డిఎంకే కూటమిలో ఉండి నేను రాను అన్నది. మొత్తం మీద అయితే వాళ్ళు ఇప్పుడు వెళ్ళినారు. విసికే కూడా మద్దతు ప్రకటించింది. సో పరోక్షంగా డిఎంకే ఎందుకు మద్దతు ప్రకటించింది అనేది మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఏ వ్యవహారాలను, ఏ రాబోయే పరిణామాలను నిలువరించడం కోసం డిఎంకే ఈ ఎత్తుగడ వేసింది. డైరెక్ట్గా తను మద్దతు ఇవ్వకుండా మెజారిటీకి సరిపోయినంత మంది